శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య ఎనర్జీ వాస్తు నిపుణులు జయప్రద గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మనకి ప్రతి నెల సంకటహర చతుర్థి అనేది వస్తూ ఉంటుంది కదా. అయితే అమ్మాయిలే చేయాలా, లేకపోతే అంటే అమ్మాయిలు అంటే పెళ్లి కాని వాళ్ళు చేయాలా, లేకపోతే అబ్బాయిలు పెళ్లి అనే వాళ్ళు ఉంటారు కదండి, అలా చేసుకోవచ్చా? పర్టికులర్గా వీళ్ళే చేయాలని ఉందా, లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చా వ్రతం అనేది? చక్కగా ఎవరైనా చేసుకోవచ్చు. గణపతి అనుగ్రహం కోసం ఎవరైనా చేసుకోవచ్చు. సో ఆయన అనుగ్రహం కావాలంటే ఎవరికి కావాలంటే అందరికీ కావాలి. విద్యావంతులకి కావాలి, విద్యార్థులకి కావాలి, తర్వాత ఉద్యోగస్తులు కావాలి, పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి అందరికీ కావాల్సిందే కదా. సో చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సంకటహర చతుర్థి అంటే వ్రతం ఉంటుంది. ఇది ఈ వ్రతం నియమాలు పాటించే వాళ్ళు చాలా చక్కగా ఆచరిస్తే ఇంకా బాగా మంచి విశేషం. మామూలుగా ఏంటంటే చాలామంది గణపతి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి కాస్త ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడము, వాళ్ళు తోచినట్టు కొంతమంది లడ్డూలు నైవేద్యం పెట్టడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. గరికతో పూజ చేసి స్వామివారికి చేస్తారు. అంటే వీటికి చేసే నియమం పద్ధతి ఒకటి ఉంది. ఇది యాక్చువల్ చేయాలి అంటే పూజ కంపల్సరీ. వ్రతం అంటే చక్కగా ఈ వ్రతాన్ని ఒక 21 వారాలు, అంటే 21 సంకటహర చతుర్థులు, అంటే 21 వారాలు, 21 సంకటహర చతుర్థులు చేసుకోవాలని నియమం పెట్టుకొని చేస్తే ఇంకా చాలా పెద్ద విశేష ఫలితాలు వస్తాయి. అంటే మనం ఏదైనా కోరిక అనుకొని ఒక సంకల్పం చెప్పి మన ఇష్టం, ఏ సంకల్పంలో మనకు నచ్చిన సంకల్పం, మనకి ఇది కావాలి, ఇది మనకి ఈ కామ్యం కోసం మేము చేస్తున్నాం స్వామి, మాకు ఈ కామ్యాన్ని ఎలాగైనా నెరవేర్చు అని చెప్పి ఆయనకి సంకల్పం చెప్పి మొదలు పెట్టచ్చు. ఎలా చేయొచ్చు అంటే తెల్లవారుజామున చేయాలి. చాలా మంది ఏంటంటే సాయంత్రం చంద్రుడిని చూసే కార్యక్రమం అని చెప్పి సాయంత్రం చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా తెల్లవారుజామునే 4 గంటలకల్లా లేచి స్నానం ఆచరించి 5:30 కల్లా ఒక కలసం, మంచిగా ఒక రాగి కలసం కానీ వెండి కలసం కానీ, స్టీల్ది పెట్టకూడదు, రాగిది పెట్టచ్చు, లేకపోతే వెండిది పెట్టుకోవచ్చు. ఒక కలసం, ఆ కలసంలో చక్కగా పంచపల్లవలు అంటారు, పంచపల్లవలని వేసుకొని, లేదంటే మామిడి కొమ్మలు, తమలపాకులు అవి పెట్టి దాంట్లో కాస్త రాగి నాణ్యము, వెండి నాణ్యము, బంగారం 3 వేయచ్చు. లేకపోతే కనీసం రాగి వేసుకోవచ్చు. ఆ కలసం నీళ్ళల్లో దాంట్లో వేసి దానిపైన ఒక పాత్ర, రాగి పాత్ర పెట్టి, ఆ రాగి పాత్ర మీద మన దగ్గర ఉన్న గణపతి ప్రతిమ ఏదైనా సరే, ఇత్తడిది ఉన్నా, రాగిది ఉన్నా, వెండిది ఉన్నా, బంగారం ఉన్నా, ఈ ప్రతిమను అక్కడ పెట్టి ఆయనకి షోడోపచార నామాలతో, తర్వాత గరికతో అష్టోత్తరం నామాలు పూజ చేసి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టాలి. ఇదంతా ఎప్పుడు తెల్లవారుజామున 6:30 లోపు అయిపోయి పూజ. అంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు. అంటే కలశ స్థాపన చేస్తాం కదా, కలశం పెట్టి కలశ స్థాపన చేసి కలశం మీద ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో ఈ ప్రతిమను ఉంచుతాం. గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహము, లేదా గణపతి ప్రతిమ ఉంటే ప్రతిమ, ఏమీ లేకపోతే ఇంకా గణపతి నామం లాగా రాసుకొని అక్కడ దాని మీద పూజ చేసుకోవడం. అలా పూజ చేసి కలసం కదలకుండా పెట్టి పూజ చేసి ఎర్లీ మార్నింగ్ బెల్లము ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టాలి. దీపారాధన కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. ప్యూర్ కొబ్బరి నూనె ఉంటే ప్యూర్ కొబ్బరి నూనెతో చేయొచ్చు, చాలా విశేషం, శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి. లేదు ఆవు నెయ్యితో చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ రోజున ఆవు నెయ్యి కానీ మామూలుగా ఈ దీపారాధన నూనెలు కానీ ఇవన్నీ కొంచెం కల్తీలు దొరుకుతాయి. మన స్వచ్ఛమైన నెయ్యి దొరికితే చక్కగా నెయ్యితోటి, లేదా కొబ్బరి మనం ఆడించుకుని కొబ్బరి నూనెతో. ఇది కొన్ని గణపతికి మాత్రమే కొబ్బరి నూనె, మిగతా దేవుళ్ళకి కొబ్బరి నూనెతో చేయం, గణపతికి కొబ్బరి నూనెతో చేయొచ్చు, ఆయనకు ఒక్కరికి చేయొచ్చు. సో అలా దీపారాధన చేసి చక్కగా పూజ చేసి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టి సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి. సాయంకాలం ఉపవాసం అయ్యి సంధ్యాసమం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ షోడశోప నామాలతో గణపతికి పూజ చేసి చంద్రుడు వచ్చే వరకు ఎదురు చూసి సాయంకాలం నువ్వులు బెల్లం కలిపిన నువ్వులు ఉండలు అంటాం అన్నమాట. సో అలాంటి మిశ్రమాన్ని తయారు చేసి మామవారికి నైవేద్యం నువ్వులు పెట్టచ్చండి, అంటే గణపతికి పెట్టాలి. ఎందుకంటే నువ్వులు బెల్లం పెట్టడం వల్ల వాళ్ళకి అసలు సంకటహర చతుర్థి అంటే అర్థం ఏంటంటే మనకున్న బాధలు తొలగించమని, మనకున్న ఇబ్బందులు తొలగించమని, మనకున్న అనారోగ్య సమస్యను తొలగించమని అని వేడుకుంటున్నాం. సో మనకి ఆ సమస్య ఎప్పుడు వస్తాయి, దేనికి వస్తాయి? మన జాతకంలో శని భగవానుడు ఒక అనుగ్రహం తక్కువ ఉన్నప్పుడు, రాహు మహాదశ నడుస్తున్నప్పుడు కానీ, రాహు కేతువుల మధ్యలో మన గ్రహాలు, మన జాతకంలో ఉండే గ్రహాలు రాహు కేతువు మధ్యలో ఉన్నప్పుడు కానీ ఇలాంటి బాధలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. అసలు ఒక నోము కానీ ఒక వ్రతం కానీ ఎవరైనా చేయాలి అంటే వాళ్ళ జాతకంలో ఉండే ఇబ్బందులు బాగా వాళ్ళు బాధ పెడుతుంటే ఏ పరిహారం
తీర్చలేకపోతుంటే, ఏ పరిహారం చేసినా సరే తీరలేకపోతుంటే వాళ్ళు ఈ సంకటహార గణపతిని పట్టుకుంటే ఖచ్చితంగా ఆయన చేసిస్తాడంట. అది ఈ వ్రతం, ఈ మహిమ. అంటే ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా బయటపడడానికి ఇది ఒక్క వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా బయటపడతారని చెప్పి మన పురాణాలు చెప్పారు. అంటే అలా 21 రోజులు 21 అలా ఏం సంకటహార లేదు. చతుర్థులు అన్న. ఆహా, ఓకే. అంటే ప్రతి నెల ఒకసారి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజున చేస్తాం ఈ సంకటహార చతుర్థి. ఈ కృష్ణపక్షంలో చతుర్థి వచ్చిన ఈ చతుర్థిని 21 చతుర్థులు అనమాట. అంటే నెలకి ఎన్ని వచ్చింది? ఒకటే కదా వచ్చింది, అంటే 21 నెలలు. 21 నెలలు. సో అంటే ఎటువంటి అంటే జాతకం అంటే పూర్వము జాతకాలు అంత పర్టికులర్గా చూసి దాని పరిహారాలు చేసేవాళ్ళు కాదు. ఏ జాతకం ఎలా ఉన్నప్పటికీ నాకు ఈయన పట్టుకుంటే గణపతిని అడిగితే ఆయన ఖచ్చితంగా ఇస్తారు, ఆయన నెరవేరుస్తాడు అని ఆయన శరణం వేడుకోవడం అన్నమాట. స్వామి నువ్వు తప్ప ఎవరు చేసేది దిక్కు లేదు మాకు, నువ్వు చేయాల్సిందే, నువ్వే చేయాల్సింది మాకు అని చెప్పి ఆయన అడగడం, ఆయన్ని ప్రార్థించడం, ఈ విధంగా చేస్తామట. అందుకని నువ్వులు బెల్లం మిశ్రమాన్ని నైవేద్యం పెడతాం. సో ఎందుకంటే కుజుడు ఒక అనుగ్రహం కావాలన్నా, శని భగవాన్ ఒక అనుగ్రహం కావాలన్నా, సో ఇలాంటి నైవేద్యం పెట్టడం వల్ల వాళ్ళ నుంచి మనకు ఒక అనుగ్రహం కలుగుతుంది. సో వాళ్ళ నుంచి విముక్తి కలుగుతుంది. ఖచ్చితంగా మనం ఈ వ్రతం ఇలా ఆచరించాలి, ఇలా చేయాలి. అలానే మనకి ఆదివారం వస్తుంది కదండి, ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ రోజు ఏ విధంగా చేస్తే మంచిదండి ఈ సంకటహార చతుర్థి? ఇది చాలా మంచి ప్రశ్న. ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, మాకు ఈ సమస్యకి పరిష్కారం దొరకట్లేదు, ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళకి ఈసారి చతుర్థి రోజున వీళ్ళు సాయంకాలం సున్నుండలు చేసి నైవేద్యం పెట్టి ఆ సున్నుండలు చక్కగా పంచేయాలి అన్న గుళ్ళో. వీళ్ళు ఒకటి ప్రసాదంగా తీసుకొని ఆ సున్నుండలు వీళ్ళు పంచాలి. యథావిధిగా పొద్దున్నే లేచి పూజ చేసి, నిందాలు చెప్పినట్టుగా మీకు ఆ పొద్దున్నే ప్రాతకాలంలో స్వామివారికి అర్చన పూజ చేసుకొని, మళ్ళీ ప్రదోషకాలంలో కొన్ని స్వామివారికి పూజ చేసుకొని, ప్రదోషకాలంలో ఈ సున్నుండలు నైవేద్యం పెట్టి చక్కగా పంచాలి. ఈ సున్నుండలు పంచడం వల్ల ఏంటంటే వీళ్ళకి తీరిన అనారోగ్య సమస్య ఏదున్నా తీరుతుంది చాలా చక్కగా. ఎందుకంటే సున్నుండ చూడగానే తింటాం కదా, అదొక ఆనందంగా తింటాం మనం. సో ఈ మనం ఇచ్చిన ఆనందంలో ఒక బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. ఎప్పుడైనా ఏ సమస్యను తీరాలంటే ఎక్కువ బ్లెస్సింగ్స్ ఉండాలి, వాళ్ళకి ఎక్కువ ఆశీర్వాదాలు ఉండాలి. ఎప్పుడు కూడా వీళ్ళు చాలా మంచి అదృష్టవంతులు రా, వీళ్ళు మంచి ఆశీర్వాదం, వీళ్ళు భగవంతుడు ఆశీర్వాదం ఉందిరా వాళ్ళకి అంటారు కదా. ఎందుకంటే మన గురించి ఎప్పుడైనా మంచి కోరుకోవాలి, మన పేరు తెలిసిన, మనం చూసిన వాళ్ళు అబ్బా చాలా సంతోషంగా ఉంది అనుకో, అది మనకు బ్లెస్సింగ్స్ కింద వస్తాయి. సో ఎప్పుడైనా స్వీట్ పదార్థం అంటే ఇప్పుడు అందరూ ఉండ్రాళ్ళు, లడ్డూలు పెడతారు అలవాటు. సున్నుండ అంటే కొంచెం విశేషంగా ఉంటుంది కదా, చాలా బాగుంది అని చక్కగా నెయ్యితో చేసి సున్నుండలు నైవేద్యం పెట్టి 21 సున్నుండల నుంచి 54, 108 పంచుకోవచ్చు వాళ్ళ శక్తి. 21 మినిమం ఉండాలి. తర్వాత 54, 108 కౌంట్. ఈ కౌంట్ తగ్గ కూడా చేయాలి. చేసి నైవేద్యం పెట్టి పంచితే చక్కగా అనారోగ్య సమస్య తీరుతుంది, ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.